సంభాజీ మహారాజ్ 1657వ సంవత్సరం మే 14న పురందర్ కోటలో జన్మించారు. సంభాజీ తనకు 13 ఏళ్ళు వచ్చేసరికి అన్ని విద్యల్లో ఆరితేరారు. 13 భాషలను నేర్చుకున్నారు. సంభాజీ రాజే భోంస్లే అతని పూర్తి పేరు. సంభాజీని అందరూ చావా అని పిలిచేవారు. చావా అంటే మరాఠీలో సింహం యొక్క పిల్ల అని అర్థం. సంభాజీ తల్లి సాయిబాయి. సంభాజీ పెరిగి పెద్దవాడవుతుండగా శివాజీ రెండవ భార్య అయిన సోయిరాబాయి సంభాజీని బాగా ద్వేషించేది. ఎందుకంటే శివాజీ తర్వాత రాజ్యాధికారం తన కుమారుడైన రాజారాంకు దక్కాలి అని. సంభాజీ తన తండ్రి దగ్గర నుండి ఎన్నో విద్యా నైపుణ్యాలను నేర్చుకున్నాడు. సంభాజీకి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత 1680లో శివాజీ మరణించారు. శివాజీ మరణానంతరం రెండవ భార్య కుమారుడైన రాజారాంకు రాజ్యాధికారం ఇవ్వాలని సాయిరాబాయి ఎంత ప్రయత్నించినా ప్రజల కోరిక మేరకు సంభాజీ మహారాజునే రాజ్యాధికారం స్వీకరించారు. శివాజీ మరణానంతరం ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యంపై దండయాత్ర చేసి సంభాజీని ఓడించాలని 5 నెలలు విశ్వ ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. సంభాజీ తన దగ్గర ఉన్న 20,000 సైన్యంతో 8 లక్షల సైన్యం ఉన్న ఔరంగజేబును చిత్తుగా ఓడించారు. సంభాజీ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. సంభాజీ రాజ్యాధికారానికి వచ్చిన 9 సంవత్సరాల తర్వాత అతని ఘనతను ఓర్వలేని రాజకుటుంబీకులే వారసత్వ కలహాల కారణంగా ఔరంగజేబుతో చేతులు కలిపారు. చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే సంభాజీ భార్య సోదరులే ఔరంగజేబుకి సంభాజీని పట్టించారు అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఒకరోజు తను రహస్య మార్గాల ద్వారా వెళ్తున్నటువంటి సంభాజీ మహారాజును ఔరంగజేబు సైన్యం దారుణంగా చుట్టముట్టి బంధించింది. ద గ్రేట్ మరాఠా చక్రవర్తి అయిన శివాజీ మహారాజ్ కొడుకుని బంధించారని సంబరాలు చేసుకున్నారు. సంభాజీని ఇనుప గొలుసులతో కట్టి వీధి వీధిలా తిప్పారు. చర్మాన్ని వలిచి ఉప్పు కారం చల్లారు. ఎంత చిత్రహింసలు పెట్టినా భరించారు. కానీ ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు. సంభాజీకి 3 షరతులు పెట్టాడు ఔరంగజేబు. వాటిని ఒప్పుకుంటే అతనికి ప్రాణభిక్ష పెడతానని అన్నాడు. ఈ 3 షరతులు ఏమిటంటే సంభాజీ ఔరంగజేబుని శక్తివంతమైనటువంటి రాజుగా అంగీకరించాలట. సెకండ్ 1, సంభాజీ తన సర్వ సంపదను రాజ్యాన్ని మొఘలులకు ఇచ్చివేయాలి. నెంబర్ 3, సంభాజీ తన హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. ఈ 3 షరతులకు ఒప్పుకుంటే సంభాజీకి ప్రాణభిక్ష పెడతానని ఔరంగజేబు అన్నారు. ప్రాణం అన్నా వదులుకుంటాను కానీ ఈ షరతులకు ఒప్పుకోను అన్నారు సంభాజీ. సంభాజీ చర్మాన్ని వలిచి ఉప్పు కారం చల్లారు. నాలుక కత్తిరించారు. అయినా కళ్ళల్లో ధైర్యం రాజసం తగ్గలేదు. కళ్ళు పీకేశారు. నాలుక కోసేశారు. ఇంకా కోపం చల్లారనటువంటి ఔరంగజేబు 1689 మార్చి 11న సంభాజీ తలను నరికించారు. తర్వాత శరీరాలు ముక్కలుగా కోసి శరీర భాగాలన్నీ ఖండించి తులాపూర్లోని భీమా నదిలో పడేశారట. మరాఠా ప్రజలు ఆ శరీర భాగాలన్నింటినీ సేకరించి స్మారక స్తూపం నిర్మించారని అంటారు.